గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. నిదయే సర్వవిద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 డిసెంబర్ 31వ తారీఖు ఉదయం 8 గంటలకు గురువు మేషరాశిలో వక్రించి ఉన్నటువంటి గురువు వక్రత్యాగం చేస్తున్నాడు. మేషరాశిలోనే సక్రమ మార్గంలో ఆయన తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఈ 2023 డిసెంబర్ 31వ తారీఖున గురువు వక్రత్యాగం చేసి మేషరాశిలో సక్రమ మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి చతుర్థ భావంలో మేషరాశిలో గురువు వక్రత్యాగం చేసి సక్రమ మార్గంలో సంచరించడం వల్ల ఈ మకర రాశి వారికి తృతీయ వ్యాధిపతి అయినటువంటి ఈ గురువు చతుర్థ భావంలో సంచరించడం వల్ల 50% గురుబలం వీరికి పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. జనసహకారం బాగా పుష్కలంగా లభిస్తుంది. మంచి విషయాలకి మంచి కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే వీరు అనుకున్నటువంటి పనులంతా కూడా 50% పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో 50% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలోని వారికి అధిక ఉత్పత్తులు వచ్చినప్పటికీ కూడా అధిక లాభాలు రాని పరిస్థితి వీరికి ఏర్పడుతుంది. ఈ రకంగా మకర రాశి వారికి చతుర్థ భావంలో గురు సంచారం, వక్రత్యాగం చేసిన గురు సంచారం 50% మాత్రమే గురుబలాన్ని సుఫలితాలని అందించే వాతావరణం కనిపిస్తుంది.